వారు దేవుని గ్రంథం మీద పట్టు కలిగిన వారు దేవుని గణపరచగలరు. ఏలీ కుమారులు దేవుని ఎందుకు గణపరచలేకపోయినారు? పోవచ్చా బాధ్యతలు కళ్ళు గ్రంథం చదవాలా, గ్రంథంలో ఏమి రాసినాడు, మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించలే. గ్రంథం ఏం చెప్తుంది, మేము ఏం చేస్తున్నాం, ఇట్లా పోతే దేవునికి విరుద్ధమా, దేవునికి నాకు వైరమా ఆలోచించలే వాళ్ళు. కనుకనే వాడు దేవుని గణపరచలేకపోయినారు. దేవుని గణపరచలేకపోతే దేవునికి కోపం వచ్చి ఒక ప్రవక్తను పంపినాడు. ఆయన చెప్పినాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. వాడికి గణపరచడానికి వాడికి అవకాశం ఇచ్చిన వాడు నన్ను గణపరచలేకపోయా, వాడు నాకు మహిమ తేలేకపోయా. కాబట్టి వాళ్ళ కొన్నాళ్లకు ఆ పరిశుద్ధమైన దాన్ని అడుక్కుంటే కూడా దొరకదన్నారు. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, అన్ని దగ్గర కూర్చొని ఆ పరిశుద్ధమైన తింటా ఉన్నారు. ఇప్పుడు కొన్నాళ్ళకు వాళ్ళ పిల్లలకు అడుక్కుంటే కూడా దొరకదని పరిశుద్ధమైనది అన్నాడు. కారణం మరి గ్రంథములు ఏం రాసినాడు, నేను ఈ గ్రంథముల ప్రకారము నేను ఆయన సన్నిధిలో సేవ చేస్తున్నానా, సేవ చేయలేదా, ఆయన ప్రకారం నేను ఉన్నానా లేదా ఆలోచించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినారు. కనుకనే ఘోరమైన పతనము సమూయేలు కుటుంబం పొందుతూ వచ్చింది. రెండో అధ్యాయంలో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో కొంత చెప్పిన తర్వాత మళ్ళీ అసలు ఆజ్ఞలోకి వద్దాం. ఎందుకంటే గ్రంథం మీద పట్టుండాలి. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12, 13 నిమిషాలు చదవండి. ఎరుగని వారైతే ఎట్లా? ఆయన గ్రంథములు చదవలే, ఆ గ్రంథములకు లోబడలే, వాడే ఎరుగనోడు. నువ్వు వారానికి ఒకసారి కూర్చోపోతున్నా వీడికి, వాళ్ళు సంవత్సరాల తరబడి అందులోనే ఉండాలి. వాళ్ళు మందిరంలోనే ఉండాలి, మందిరంలోకి తెచ్చిందని తింటున్నారు. కానీ మందిరంలో ఆ క్రమం వారికి తెలియడం లేదు. కనుక వారిని దేవుడు మిక్కిలి దుర్మార్గులని పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు. కారణం ఏంటంటే బలర్పించినప్పుడు లేవికాండములు ఉన్నాయి. లేవికాండములు సరిగా అర్థం చేసుకుంటే లేవికాండాన్ని సరిగా అర్థం చేసుకుంటే కొత్త నిబంధనని సులువుగా అర్థమవుతుంది. లేవికాండము నీకు అర్థమైతే కొత్త నిబంధన సులభంగా అర్థమవుతుంది. లేవికాండం సరిగా అర్థం కాకపోతే కొత్త నిబంధన నీకు అర్థం కాదు. నేను నా యొక్క జీవితంలో బైబిల్ పదాలు చదవనికి, వాటి పేర్లు చదవనికి కాపేర్నా హోము అని చదివినా నాకు రాదు. ఎందుకు 77లో నా చదువు అయిపోయింది. 77 తర్వాత దాని బుక్లో చూసినాను కాదు. ఎప్పుడన్నా బస్సు పేరు పులివెందల, అది ఎవరది మటకరాజు పోయే ఊర్లన్నీ అవన్నీ ఆ పేర్లు వచ్చాయి. బట్ బస్సు అందుకని చదువుకునే కానీ బస్సు పేర్లు పేపర్లు వచ్చి కూర్చొని నా లోపల చదువుకునేది కదా, ఏం తప్ప ఎవరు కొట్టాడు. ఇది గట్టిగా చదవాలి కదా, అటు గట్టిగా చదవడానికి నా నోరు తిరగలేదు. ఈ పదాలు పలకడానికి కుదరలే. కనుక అట్లు నేను చదువుకొని నేర్చుకున్నా. 9th బైబిల్ సుమారైన ఒక చిన్న గ్రంథాలయమైన ఉన్నాయి. బుక్కులన్నీ చదువుకుంటా ఉంటాను. ఇప్పుడు ఒక దాని మీద నేను పరిశోధిస్తూ ఉన్నాను. కొత్త నిబంధనలో సాతాను, దయ్యాలు, దురాత్మలు, చీకటి శక్తులు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, ఇవన్నీ మాటలు ఎన్ని వచనాలు ఉన్నాయి, పాత నిబంధనలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూస్తున్నాను నేను. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎందుకు అన్నిసార్లు రాశాడు సాతాను గురించి, పాత నిబంధనలు ఎందుకు అన్నిసార్లు రాయలేకపోయినాడు దేవుడు. అది
దాని మీద పరిశోధిస్తున్నాను. ఉదాహరణకి ఒక దినము ఆ పాయింట్ మీద వద్దాం. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే గ్రంథం మీద నీకు మంచి పట్టుదల కోసం నేను మాట్లాడుతున్నాను. గ్రంథము చదివినోడే దేవుని కనపరచగలడు. గ్రంథము చదివినోడు వాడు ఉత్త డూప్ అంతే, వాడు మోసం. ఆ యొక్క మోసం మోసం. మోసకరమైన క్రైస్తవులు గుర్తుంచుకోండి. వాక్యము ఈ గ్రంథము నమ్మనోడు మోసకరమైన క్రైస్తవుడు. కనుక గ్రంథం చదవాలి. ఏ వాక్యం విన్నాం? పేతురు విన్నారు, ఆ పిల్ల విన్నది, యేసేపు విన్నాడు, దానియేలు శద్రకు అబేద్నెగోలు అబేద్నెగోలు విన్నారు వాక్యాలు. గ్రంథం లేని వాళ్ళ కాడ, గ్రంథం లేని వాళ్ళ కాడ వాక్యాలు విన్నారు. ఒక రాజు దగ్గర వాక్యాలే మాట్లాడుతున్నారు, ఒక రాజు దగ్గర వాక్యమును బట్టి నడుచుకుంటున్నారు. ఒక మూర్ఖుడైన రాజు దగ్గర, మూర్ఖుడు అదిగాని మూర్ఖుడు అని దెబ్బ పడితే కావాల్సింది అదిగాని మూర్ఖుడు. నాదే జ్ఞానము, నాదే తెలివి, నేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాని గొప్ప గర్వంతో నిండినోడు, భయంకరమైన గర్వంతో నిండినోడు. అటువంటి దగ్గర వాడు తినే ఆహారం మాకొద్దు, వాడి బువ్వ మాకొద్దు, వాడి మాంసం మాకొద్దు, వాడు తాగే ద్రాక్షరసం మాకొద్దు, వాడి కథ మాకొద్దు, మామూలు భోజనం కూరగాయలు పెట్టి మాంసా. అటు ప్రత్యేకంగా పెరిగిన వాళ్ళు ఇది దేని బట్టి? గ్రంథాన్ని బట్టి. కనుక ఈ యొక్క ఆ కుక్కితో ఇప్పుడు ఈ మందిరంలో ఎవరు పెట్టాలి? ఎవరో ఇద్దరు ముగ్గురు సేవకుడికి పెట్టారు. వాళ్ళు మందిరంలో విందు పెడతారు కదా. సేవకుడి కుటుంబానికని ఎవరు అయ్యా నీ కుటుంబంలో సంవత్సరానికి ఒకసారి కూడా అయ్యా నీ కుటుంబంలో ఇదిగో కేజీ మాంసం తెచ్చుకొని వండుకొని తినిపెట్టు తినయ్యా ఒకరు ఇచ్చిన దాఖలా లేదు. మందిరంలో గొప్ప విందు పెట్టారు. సేవకుడి కుటుంబానికి ఇదయ్యా ఒక కేజీ తెచ్చుకొని వండుకొని తినయ్యా అని ఇచ్చిన లేదు. కొంతమంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. మందిరంలో గొప్ప విందు పెట్టారు, కానీ సేవకుడికని తీసిన లేదు. కానీ ఆనాడు దేవుడు సేవకుడికని తీసిపెట్టినాడు. సేవకుడికని ఇదయ్యా 3 కుక్కీలు తీసుకురా, 3 కుక్కీలు ఎంత వస్తే అంతే రావాలి. కొక్కింది అన్నమాట, గన్నది కొక్కిలు ఉంటుంది. అది కుండలో ఉడికే కుండలో పోయి ముంచాల, ముంచి అట్లా ఎత్తాల. ఎత్తి ఎన్ని ముక్కలు వచ్చి అన్ని ముక్కలు వేసుకోవాలి అంతే. నువ్వు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకు? నువ్వు రక్షించారు కదా. వాళ్ళు 10 కుటుంబాలు వచ్చింటే 10 కుటుంబాలు ఉడకబెట్టి నీకు తెచ్చి నాకు మనసు కదా అయితే కాదా? అది తప్పే. అట్లద్దు చదవ అవసరం మాకు అట్లద్దు. ఏదనగా ఎవడైనా బలి పశువును ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. కానీ ఏం చేశారమ్మా? సిలోకు వచ్చు ఇశ్రాయేలు వారందరికీ మీరు నాకు చేయి వచ్చింది. ఇదియు కాక వాళ్ళు కొవ్వును దహింపకమునకు యాజకునికి పనివాడు వచ్చి బలిపశువును వధించిన వానితో యాజకునికి వధించుటకై మాంసమిమ్ము. యాజకుని పెట్టాలి అయ్యా, ఉడకని అయ్యా, పోవు దహించనయ్యా, ఉడికినాక తీసుకోవాలా అయ్యా అట్టద్దు మాంసమే. దౌర్జన్యంతో తీసుకుంటూ వచ్చినారు. దౌర్జన్యం చేసుకో దేవుని మందిరానికి వచ్చిన దగ్గర దౌర్జన్యం చేసినారు. నేను ఇప్పటికి ఎవరికైనా నాకు ఇట్లా మాంసం పెట్టాలా, సేవకునికి ఇట్లా తినిపించాలని ఎవరితో నేను అనలే, ఎవరి దగ్గర అడగలే. నేను అడగలే. ఎందుకంటే దేవుడు వాళ్ళ గ్రంథం చదువుతారు, తెలుసుకుంటారు, వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తే నాకు పెడతారు, లేకపోతే పెట్టలేరు అని నేను ఆ మాటలు మాట్లాడలేదు. ఎందుకు సందర్భానుసారంగా మాట్లాడుతున్నా. అయితే నేను ఏమంటానంటే ఆ గ్రంథంలో రాయబడింది ఒక రకమైతే వారు ఒక రకం చేసుకుంటూ వచ్చినారు. జనాలు పోరనైనా ఆడికి పోనైనా వద్దు తండ్రి వాళ్ళేమంటుందబ్బా ఆయన దౌర్జన్యం కదా మాంసం తీసుకుంటారా, నేను రానుకోనైనా నేను పెట్టను, వాళ్ళ బలి అర్పించను, ఆడికి రానుకొని అక్కడికి బలి అర్పించడానికి కూడా రాకపోయినారు జనం. అట్లు ప్రజలను తారుమారు చేసినారు, ప్రజలను బాధ పెట్టినారు, ప్రజలను దేవుని దగ్గరికి రాకుండా చేసినారు. వాళ్ళని మిక్కిలి దుర్మార్గులైన. మరి నేను మీకు గణపరచడానికి ఇంత సమయం ఇచ్చే మరి మీరు నాకు గణపరచక మీరు నాకు ఇది చేసినదే చూద్దాం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయలేదు
అసహ్యపడుటకు ఆ యవనులు కారణం ఇది. వారి పాపము యెహోవా సన్నిధిన తిండి కోసం ఇప్పుడు పరిశుభ్ర రాజా నీ బాధకి మమ్మల్ని క్షమించి దయించి కన్నులు చూసుకొని నీ కటాక్షము చొప్పున ప్రేమతో దయతో బ్యాటరీ కూడా తీసుకున్నకై నీ మహాకృపను బట్టి సాయం చేయమని అన్నది నీ బాహుబలం చేత నీవే నీ సంగమును బలపరిచి నీ కార్యం జరిగించుకొని సమస్తం దీవెనకరంగా చేయమని నీ కటాక్షములు వాళ్ళ దగ్గర మమ్మల్ని క్షమించి దయపాలించమని యేసుకి సర్వాధికారం సూచిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంటూ బట్టి మనకుంటుంది. కనుక మీరు చాలా ఘోరమే చేసినారు, గొప్ప గొప్ప పాపమైంది వాళ్ళు దేవుని ముందర. అయితే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చదుదాం. నన్ను ఏదనగా 30 వచ్చినామా చదువునైనా రెండవ దేవుడు 30 అది నా మనసులో కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. నేను గణపరుచుదును, నన్ను తృణీకరించు వారిని నేను వాడు కూడా తృణీకరణ ముందుకుంటాడు. ఊరికి పోను నా దగ్గరికి వచ్చి నువ్వు వికారం పడితే నేను ఎప్పుడు కూడా నేను కూడా నా ముందర నిన్ను నా సన్నిధి నీకు లేకుండా చేస్తా. ఊరికే ప్రభు అని కలిసిందే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైన నామములో మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము గమనించాలి, మనం ఆలోచించాలి. మనము దేవుని గణపరచుటకైనా మనసు ఉండాలి. నాకు దేవుడు తన ఇంట్లో గణపరచడానికి మనసు ఇచ్చినాడే, తన ఇంట్లో పనిచేయడానికి నాకు కృప చూపినాడే. దేవుని ఇంట్లో పనిచేద్దాం, దేవుని ఇంట్లో నేను కార్యం చేసుకుందాం, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉందాం, దేవుని ఇంట్లో నేను ఇట్లుండాలా, దేవుని ఇంట్లో నేను అట్ట చేయాలా, దేవుని ఇంట్లో నేను ఇట్ట చేయాలా, ఇది నీకుండాలా, నాకుండాలా, మనకుండాలా. కాబట్టి ప్రభు నామంలో జంగుల దేవుని నామంలో ఏలీ కుమారుడు చేసిన ఏంటంటే గ్రంథములో రాయిన దాన్ని అనుసరించకపోవడమే వారికి ఘోరమైన. సరే, ఇప్పుడు మనము లూకా సువార్తలోకి వద్దాం, 24వ అధ్యాయంలోకి వద్దాం. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ చాలామంది చదవరు. పిల్లలు ఎప్పుడు సెలవులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, చదవరు బైబిల్ చదవరు, బైబిల్ పట్టించుకోరు. బైబిల్ పట్టించుకున్నా నిద్రపోతారు, గంటల కొద్ది నిద్రపోతారు. బాగా కూలర్ వేసుకొనో లేకపోతే ఫ్యాన్ వేసుకొనో మామూలు కాదు, అంత బాగా హాయిగా నిద్రపోనికి మంచి వండుకొని తిన్నికే ప్రయత్నం చేస్తారు. చాలా ప్రమాదం అది, చాలా ప్రమాదం. ఎండల పని ఏముంటుంది టైటస్ అన్నా? ఎండల పని ఏముంటుంది? ఎండల కాలం ఉమ్మరం వైపు ఏం పోతుంది నీకు? ఏం పోతుందియా? అబ్బో ఉమ్మరం పోసా, ఉమ్మరం పోయికి ఏం పోతుంది? ఏమవుతుంది అమ్మా? ఏంటి ఎన్ని? ఎండలకాలం ఎండ పెడుతుంది, వానకాలం వాన కుడుతుంది, చలికాలం చలి పెడుతుంది. ఇది ఋతువు దాన్ని పని చేయాల్సిందే, దాన్ని మానవుడు భరించాల్సిందే. ఇవన్నీ ఆరోగ్యకరమే. ఏంటి ఉమ్మరం వచ్చి ఆరోగ్యమే, ఆరోగ్యం కాదా? ఆరోగ్యమే. ఉమ్మరం పోయాల్సిందే, చెమట వచ్చే లోపల ఉన్న మలినాలన్నీ బయటికి పోతాయి, పోనీ శర్మము శుభ్రమవుతుంది. ఉమ్మరం పోసి అబ్బో తడిచిపోయి మొన్న ఆయన వచ్చి అల్లాడిపోయినాడంట. ఏం పోతుంది ఎండాకాలము? అట్ట కాదు, చదువుకున్నాం మనము క్రైస్తవులము. ఎండ, గాలి, వాన, కష్టాలు, బాధలు, అవమానాలు దేనికైనా మనం సిద్ధపడాలి. అది క్రైస్తవ జీవితం. సుఖ సంతోషాలతో జీవించేది క్రైస్తవ జీవితం కాదది.
అది కాదు. అది బైబిల్ అట్లా చెప్పలేదు, బైబిల్ అట్లా నేర్పలేదు, బైబిల్ అట్లా మనకు బోధించలేదు. అనేక శ్రమలు పొంది మనం పరలోక రాజ్యమును చేరేవారంగా ఉండాలి. తర్వాత చదువుదాం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 25, 26 చదువుతాం. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి లేఖనం అన్నిటిలో వారికి తెలిపెను. ఎన్ని గంటలు పట్టింది వచనాల్లో భావం చెప్పనీకి? యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి ఎంత దూరం ఉంటుంది? దాదాపుగా 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు నడిచే ఎంత టైం నడుస్తుంది? మీ ఊరికి ఎంత ఉంటుంది అక్క? మెరక్క ఈ నుంచి మీ ఊరికి 20 ఏం నేను అంటే 15 ఉంటుందా? మీ ఊరికంటే మీ ఊరు వేళ మేము అలాగే అవుతాం. అదిగా ఈ నుంచి నేను మాట్లాడుతున్నా. ఈ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా అనుకుంటాను. ఈ నుంచి ఇప్పుడు మీరు ఎద్దలపల్లి మీరు వచ్చింటారు ఎక్కి కట్టినందుకు కూడా అమ్ముకొని వచ్చింటారు. మీ ఆయన ఎన్ని గంటలు పడుతుంది? చీకట్లు వచ్చి 10 కల్లా ఇక్కడికి వచ్చారు, 9కి వచ్చారు అంటే 3 గంటల ప్రయాణం పడుతుంది. ఇంటికి ఒక రకమైన నడిచేది అయితే, ఒక మెల్లగా నడిచేది అయితే 4 గంటలు పడుతుంది, లేదంటే 3 గంటల టైం పడుతుంది. నేనేం చెప్తున్నానంటే యేసుప్రభుల వారు 3 గంటల సేపు వారితో నడిచి దేని గురించి మాట్లాడినాడు? ఆయన గ్రంథముల నుంచి మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన గ్రంథము నమ్మకుండా నా మాటలు ఎప్పుడు నమ్ముతారు మీరు? గ్రంథములో క్రీస్తు ఇలాగున శ్రమపడి, నువ్వు నమ్ముకునే దేవుడే శ్రమపడుతుంటే నువ్వు శ్రమపడవా? నువ్వు సుఖంగా ఉండడానికి వచ్చావు, ఇక్కడికి నైస్గా ఉండడానికి వచ్చినావా? ఏంటికి వచ్చినావు? ఎక్స్కర్షన్ ఆయన ఏమంటుంది? కొన్ని ఊర్లో పోయి తిరిగి వచ్చేది ఏమంటుందని నాకు వంకనికి రాలేదు. ఏదో అంటారు సూతలా ఏదో అంటారు, నాకు అబ్బాయి రాలే. కనుక అది కాదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామముందు మనము దేవుని బిడ్డలము. మనము దేవుని గ్రంథములో ప్రభువుని గురించి ఎక్కడెక్కడ రాసినాడో ఆయన మోషేయు సమస్త ప్రవక్తలు పలికిన మాటలు ఆయా మాటలు ఆయన పలుకుతూ వచ్చినాడు. అయితే ఈ మాటలు ఈ యొక్క అన్యుడైన ఎవరు అంటున్నారు? ఎవరు రాసింది ఈ పత్రిక? ఈ సువార్త ఎవరు రాసినారు? లూకా. అన్యుడు ఎవరు? అన్యుడు అంటే దేవుని యొక్క గ్రంథాన్ని ఎరగని వాడు. దేవుని ఆయన గ్రంథాన్ని ఎరగనివాడు. కనుక అటువంటి వాడు ఆ దేవుని యొక్క గ్రంథంలోని మాటలు ఎన్ని రాసినాడు? గ్రంథంలో ఎన్ని పొందుపరుచు వచ్చినాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఏం రాస్తున్నాడు? ఎంత పట్టు కలిగి ఉన్నాడు? బాగా గమనించాలి. ఒక అన్యునికి గ్రంథములో ఒక సువార్త రాయుటకు, అపోస్తుల కార్యమంతటిని రాయుటకు, అపోస్తులు జరిగించిన కార్యాలన్నీ రాయుటకు అతనికి దేవుడు అధికారం ఇచ్చినాడు. మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందిన అన్యుడు ఎవరు? మొట్టమొదట దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందిన అన్యుడు ఎవరు? కొర్నేలి. కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగను. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వారి మీదకి వచ్చాను. ఏమాత్రం తేడా లేకుండా యూదులతో సమాన వారసులుగా చేశానే ఆ భావము
కొర్నేలు ఇంటి మీద నీకే వచ్చింది. ఎందుకు వచ్చింది? చదవడక 10వ అధ్యాయంలో. విజయమక్క, బైబిల్ మీద పట్టలేదు నీకు? బైబిల్ మీద పట్టుదలమ్మా. సాధారణ నోరెత్తే బైబిల్ నుంచి బయటికి రాను. బైబిల్ అంత బాగా చదవాలైనా లాస్ట్ వచ్చాలో చదువుతున్నాం. 45, 44, 45, 46 చదవలేనా? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరుడు చూచి విభ్రాంతి లేదురా, మనతో పాటు సమాన వారసులైన వీళ్ళు ఏంద్ర ఇల్లు యూదుల పాటు సమాన వారసులైన ఏమి రైతు వీళ్ళకింత దయా దేవునికి వీళ్ళ మీద అయినారా. కొర్నేలు అతడును అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు గలవారు. మొట్టమొదటి మొట్టమొదటి విశ్వాసి, అన్యుడైన విశ్వాసి, భయభక్తులు కలిగిన విశ్వాసి. భయభక్తులు లేనుడు కాదు. నువ్వేమనుకుంటున్నావో భయభక్తులు లేకుండా ఏదో మందిరానికి వచ్చిపోదాం, అటు వచ్చి ఎట్టపోవచ్చు, వచ్చి ఆరాధించుకోవచ్చు, బలలో పాలనుకుంటే నాకు కుదరదు. బలలో పాలనది కాదు, దేవునిలో క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవుగా చేరాలి. రసము రొట్టె కాదు, ఆత్మ సంబంధమైన ఆ శరీరంలో ఆయనలో ఒక భాగమై నువ్వు ఆయనలో ఏకం కావాలి. తండ్రి నీవు నేను ఎలాగో ఏకమైనామో, ఇదిగో పేతురుకు నా యందు విశ్వాసం ఉంచిన వీరికి నీ వాక్యం ఇచ్చిన, వారు ప్రకటించే వాక్యము నమ్మిన వారందరికీ వారును మనమును ఏకమై ఉండులాగున. అది కనుక పేతురు వాళ్ళందరూ ఎట్లు ఏకమైనారో మనమందరం కూడా ఏకమైనట్టుకే ఈ వాక్యాలు, ఈ బల్ల. కనుక గ్రంథము ఈ వాక్యము నమ్మకపోతే నువ్వు ప్రభువులో ఏకం కాలేవు. వాక్యము నమ్మనోడు ఎనాటికి దేవునితో ఏకము కాలేడు, ఏనాడు కాలేడు. కనుక ఈ యొక్క లూకా ఈ వైద్యుడు, డాక్టర్ మంచి వైద్యుడు, మంచి డాక్టరు, ఆనాటి కాలంలో మంచి డాక్టరు. అయితే ఈ డాక్టరు వైద్యం విడిచిపెట్టి దేవుని సంబంధమైన వైద్యము, ఆత్మ సంబంధమైన వైద్యము వాక్యములో ఉంది. ఈ వాక్యము సమస్తమును బాగు చేసేది, వాక్యము సమస్తమును స్వస్థపరిచేది. కనుక వాక్యమును గూర్చిన వాక్య పరిచర్య చేయుటకై ఒక చక్కని ప్రయత్నం చేసినాడు, చాలా చక్కని ప్రయత్నము చేసినాడు. యూదులందరికంటే వికృతముగా గ్రంథము రాయటకై గొప్ప వివరంగా ఇంకోటి ఏంటంటే చరిత్ర ఆధారం చేసుకుని రాసినాడు. చరిత్రను ఆధారం చేసుకొని రాస్తూ వచ్చినాడు. కనుక ఈ గ్రంథమును బట్టి ఈ గ్రంథము తప్పు అని నీకు లేకుండా రాస్తూ వచ్చినాడు. ఈ గ్రంథము చరిత్ర, ఇప్పుడు లోకంలో గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, దానికి చరిత్రకు ఆధారం లేదు. చరిత్రకు ఆధారం లేని గ్రంథాలు ఉన్నాయి. ఇది చరిత్రకు ఆధారమైన గ్రంథం. ఇది ప్రతిదీ ఫలాని వాని కాలంలో కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశం అధిపతి అయిన హేరోదు కాలంలో ఇది ఈ ప్రజాసంఖ్య రాయుటకై వివరంగా రాసిన ఫలాని వాని కాలంలో ఫలానోలు యాజకులుగా ఉండే కాలంలో మొదటి అధ్యాయంలోనే ఎవరు యాజకులు, ఎవరు రాజు, ఎవరు అధిపతులుగా ఉన్నారు అన్ని వివరంగా రాసుకుంటూ వచ్చినాడు. చాలా చక్కని ఒక ప్రవచనాత్మకమైన వాక్యాలను తీసుకుని వచ్చినాడు. కొన్ని మాటలు ఈ దినం ధ్యానం చేసుకుంటాం. కనుక బైబిల్ ఎప్పటికీ నీవు అర్థం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయకుండా సేపు చెప్పినాం కదా, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ పాదం సాగిపోయి నమస్కరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ఆయన. నిజంగా నేను కూడా ఎన్నో విషయాల్లో చెడిపోయి, కుంగిపోయి, పడిపోయి, పాడైపోయిన, పనికిరాని నేను దేనికి పనికిరానైపోయినా అనుకున్న నా జీవితాన్ని నా తండ్రి నా ఎద్దకు వచ్చి బాగు చేస్తున్నాను.
అయినా నా ఎందుకు వచ్చి నన్ను తాకినావు, నన్ను బాగు చేసినావు, చక్కగా చేసినావు. నీ అమూల్యమైన రక్తంతో నా పాపమంతా కడిగి చక్కగా చేసినావు. నీ ఆత్మతో నా పాపమంతా కడిగినావు. నీ పరిశుద్ధాత్మ వరముతో నన్ను నింపినావు. నీ వాక్యము నాకు ఇచ్చినావు. నా తండ్రి, అద్వితీయ సత్యదేవుని యొక్క వాక్యం, అది మహోన్నతుని యొక్క వాక్యము. అవును తండ్రి, నాకు ఇచ్చినావు. నీకు వందనాలు అయినా, నీ స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, అటువంటి వాక్యము నాకు ఇచ్చి నన్ను బాగు చేసినావు, నన్ను చక్కగా చేసినావు. నీకు వందనాలు చేసినావు. పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేసినావు. గొప్ప రక్షణ ఇచ్చినావు. నా ప్రతి పాపము నీ రక్తంతో కడిగినావు. పరిశుద్ధిగా, నిర్దోషినిగా చేసుకున్నావు. నీ సంఘంలో, నీ సహవాసంలో చేర్చుకున్నావు. నీ పరిశుద్ధులతో, అవునైనా ఏక పట్టణస్థులతో దేవునింటి వారిగా చేసుకున్నావు. సీయోనులో నీ పరిశుద్ధులతో కూడా నేను ఉన్నతకై దయ చూపించినావు. నీ ప్రజలకు ప్రకటించేవానిగా, బోధించేవానిగా ఉండాలని నన్ను నియమిస్తూ వచ్చిన అపారమైన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నా. దయగల తల్లి, సమయమందు నీ కల్లా కటాక్షం నిలిపి నీ పిల్లలతో ప్రోత్సహించి నుంచి సమయమందు ప్రేమతో దయతో దీన్ని వాడుకోనమని, నీ దయగల కార్యాలు జరిగించుకోనమని గొప్ప కనికరంగా యేసుక్రీస్తు నామం పేరిట దినశరీరం మట్టి గడుపు నీ పాద దగ్గర పడేసుకుంటూ సర్వకృపాని యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మొదటి అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం నేనేం కోరుకుంటానంటే, గ్రంథం బాగా చదవాలని కోరుకుంటా. గ్రంథంలో చదివితే నిన్నెవరు తప్పపట్టలేడు. ఎందుకు నమ్ముకున్నావు, ఏముంది ఆడా అని ఎవడనంటే, బైబిల్లో నుంచి అన్ని రకాలుగా నువ్వు మాట్లాడగలవు. వాక్యమును నువ్వు నిదానంగా విని దానికి జ్ఞాపకం పెట్టుకుంటే ఎవరిదైనా మాట్లాడగలవు. ఇదే సత్యము, ఇదే నిజమని నువ్వు నిరూపించగలవు. చదువుకుంటాం. మొదటి అధ్యాయంలో 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము చదువుకుంటాం. ఒకతే ఎలిజబెత్. చూడు, చాలా కనుక ఫస్టే ఎవరు? దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము, గ్రంథం ప్రకారము సకలమైన ఆజ్ఞల చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున ఆయన దృష్టికి నిరపరాధులుగా, నీతిమంతులుగా నడుచుకున్నారు. స్టార్టింగ్లోనే పెట్టినాడు. ఎవరి కాలంలో? హేరోదు దినములలో. చరిత్ర కనుక ఎంత చక్కగా రాసినాడు, ఎంత బాగా రాసినాడు. దేవుడు ఎందుకంత బాగా వాడుకున్నాడు ఆయన్ను. లూకాను ఎందుకు వాడుకున్నాడు? వైద్య వృత్తి విడిచిపెట్టి పౌలు వెంట, బర్నబాల వెంట, శీల వెంట, తిమోతి వెంట తిరుగుతూ వచ్చినాడు. వాళ్ళ శ్రమ పడితే ఆ శ్రమలు పడుతూ వచ్చినాడు. అయితే పౌరులు కొట్టినట్టు శీలను కొట్టాడు, ఈయనను కొట్టలే. ఈయనను కొట్టలే. శీలను కొట్టారు, పౌరులు కొట్టారు, బర్నబాను కొట్టారు, ఈయన కొట్టలే. ఆయన దెబ్బలు పడినారు. ఎందుకు? దేవుడు అతనికి అనుమతించలే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు, జీవగల దేవుని నామమందు అట్లు వైద్య వృత్తిని విడిచిపెట్టి లాభకరమైన తనకు లాభకరమైన దాన్ని విడిచిపెట్టాడు. ఎవరి వలే? చదువుకుంటాం. ఊరికే రాదు, ఊరికే కాదు, ఊరికేదో ఉత్తుత్త భక్తి పనికిరాదు. దయచేసి గమనించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఉత్తుత్తది పై భక్తి పనికిరాదు. అయినరా పనికిరాదు. 3వ అధ్యాయము. అది నీకు మాత్రమే సంతోషం అనిపిస్తుంది, నీకు మాత్రమే ఆనందం అనిపిస్తుంది. అది దేవునికి కానీ, దేవుని ప్రజలకు కానీ ఆనందం కలిగించే కార్యాలు కావు. 3వ అధ్యాయము 10-11 వచనం చదువుకున్నాం. అది ఏ విధము చేతనైనను నాకు పునరుత్థానం కలగాల. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం
ఆయన మరణించే విషయంలో సమాన అనుభవం. అటువంటి వాడుగా ఎరుగు నిమిత్తము పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నష్టపరుచుకోవాలి. ఈయన నష్టపరుచుకున్నాడు. ఎవరిని చూసి నేర్చుకున్నాడు? పౌలుని బట్టి నేర్చుకున్నాడు. అదే ఇతను కూడా మంచి ధనవంతుడు కదా, పౌలు కూడా మరి మంచి విద్యావేత్త కదా, అతనికి యూదులలో మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా, యవనస్తుడు కదా, ఇంకా కాలం తల్లి ఉంది కదా, ఆ గౌరవ మర్యాదల్ని పక్కన పడేసుకున్నాడు. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నటకై అటు రూపాంతరం చెందుతూ వచ్చినవాడు కనుక సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టుతో సమానముగా ఎంచుకున్నాడు. అప్పుడు దేవునికి అందుకున్నాడు. ఊరికి దేవుని అందుకోలేము. మందిరంలోకి వచ్చే మేము బోగులు కడగము, మేము గిన్నె ప్లేట్లు కడగము. మీ ప్లేట్లు మీరు కడుక్కోరా, మీ ఇంట్లో కడగరా మీరు ప్లేట్లు? ఎవరు పోయిన వారం మేము ప్లేట్లు కడగమన్నారంట, ఎట్లా పెడుతుంది మేము కడగమన్నారంట. ఏంటది? మందిరం కాదు ఇది. కడగలా, ఎంపలాడి కడగాల, ఎంపలాడి మందిరంలో పనిచేయాలా, సమస్తం నష్టపరుచుకోవాలా దేవుడి కొరకాయి. వీడికి వచ్చి ప్లేట్లు ఆడ హోటల్ తిని పారేసాడు, పారేసిపోతారా? హోటల్ తిన్నట్టు తిని పారేసిపోతారా ప్లేట్లు? అది కాదు. మన మీద యాత్ర పోయినాం, దేశం పోయినాం, యాత్ర పోయినాం, బస్సు యాత్రలో మేము కూడా పోయినాం. ఎప్పుడు మా పిల్లలు దొరుకుని 85వ సంవత్సరంలో పోయినాం. ఊటీ ఎకరాలు పోయి తిరిగి వచ్చినాం మేము కూడా. అప్పుడు తినడము, ప్లేట్ తినడం అంటే పడేయడము, వాళ్ళు వండి పెడతారు, తినడము, బాగా వేరే అని మనం లెక్కించలేం కదా అని మా ఇష్టం వచ్చి తిని మా ఇష్టం వచ్చి పారేసి వచ్చినాం. అది కాదు, ఇదండి ఇది కాదు కదా, ఇది కాదు. మందిరం ఇది. మందిరంలో భయంతో భక్తితో అన్ని పనులు చేయాలా. శివుడు ఒక రకం, శివుడు లేకుంటే ఒక రకం చేస్తారా? అట్లు కాదు. ఈ యొక్క లూకా పౌలుని చూసి నేర్చుకున్నాడు. అరే సమస్తం నష్టపరుచుకోవాలని తన యొక్క ఆ యొక్క వైద్య వృత్తికి దానికి పుష్ట పెట్టి దాన్ని ఆఫ్ చేసుకొని దేవుని సేవకులంటే వెళ్తూ వారు జీవించిన జీవిత విధానంలో రాసుకుంటూ వచ్చినాడు. 2 గ్రంథాలకు గ్రంథకర్త అయినాడు. లూకా సువార్తకు అపొస్తలుల కార్యములకు గ్రంథకర్త అయినాడు ఆయన. దేవుడు వాడుకున్నాడు. ఊరికి వాడుకున్నాడు దేవుడు. నువ్వు ఏదైనా కూడా ఏది దేవుళ్ళు త్యాగం చేయకుండా నేను వాడుకోలేడు. కనుక సమస్తము నష్టపోసుకొని ఎట్లా దేని తెలుసుకున్నాడమ్మా? పెంట అంటే పెంట మీ ఇంట్లో పెట్టుకుంటారమ్మా పెంట. నేను తెలియజేస్తానమ్మా, పడేస్తారా? కనబడి పెట్టుకొని అది పెట్టుకొని తింటామా? సల్మాన్ తింటామా? సల్మాన్ అట్లా టేబుల్ మీద పెట్టుకొని ఇది పక్కన పెట్టుకొని తింటామా? పక్కన పైపు ఆకలి ఇస్తాం. కనుక అటు మనకు దేవునికి ఇష్టమైన దానికోసము మిగిలింది దేవునికి ఇష్టమైనది ఏదైనా దేవునికి వ్యతిరేకమైనవి పెంటతో సమానంగా ఎంచుకొని వద్దు, అది నాకు వద్దు, నేను అట్లా చేయను, దేవునికి ఇష్టమైనది నేను చేస్తా, దేవునికి అనుకూలంగా నేను బతుకుతా, దేవునికి అనుకూలంగా జీవిస్తా, ఆయన వాక్యం ఏం చెప్తే అదే బతుకుతా, మిగిలినవన్నీ నాకు పెంటతో సమానమే. దేవుని వాక్యం కాకుండా మిగిలింది ఏదైనా, ఎవరి బోధైనా, ఎవరి మాటలైనా నాకు పెంటతో సమానమే. నా బతుకు పెంటతో సమానమే. నాకు వద్దని అది మా ఊళ్ళో ముద్రేసి మొండోడైనా వాడు ఎన్నో ముద్రేసినాను. నాకు వాళ్ళ మాటలు నేను వాళ్ళమ్మ నేను పోతానా, ఆయన ముడి పోతా, ఈయన ముడి పోతా, నేను గ్రంథం చదువుతా, నేను ఆయన కాడ కూర్చుంటా. ముగ్గురి కాడ ఇంతకుముందు పనికిమాల జీవితం ఉంది, వాళ్ళ కాడ కూర్చుంటానా? ఇప్పుడు అట్లా కూర్చుంటా, నేను ఆయన కాడ కూర్చుంటా. ఆయన సన్నిధిలో కూర్చొని బైబిల్ చదువుతా. నేను
పక్కన కూర్చొని కాదు, మా ఇంట్లో కూర్చుంటాను నేను. మా ఇంట్లో ఆయన సన్నిధి ఉండాలా, ఆయన సన్నిధిలో నేను కూర్చుంటా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా. నీ సన్నిధి నాకు దయచేయి, నీ సన్నిధిలో నేను మోకరిస్తా, నీ సన్నిధిలో నేను ఆరాధిస్తా, నీ సన్నిధిలో నేను బైబిల్ చదువుతా. నేను చదువుతాను చూడి, నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, సాయం చేయి అట్టడుగుతా, నేను అట్టడుగుతా. కనుక ఈ యొక్క లూకా తన యొక్క వృత్తిని బలంగా పెట్టి దాన్ని పక్కన పెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, ఆహారం దొరికితే తినేది, ఆహారం దొరుకుతారే. ఒక ఊరిలో కొత్త ఊరికి పోతే ఆహారం దొరుకుతుంది, మనకి ఎవరైనా పెడతారా? సువార్త చెప్పడానికి పోతే ఏదైనా మంచిగా వెరీ గుడ్ ఏంటి నేను అవి కూడా మంచిగా ఆడబెట్టాను. వెరీ గుడ్. కనుక మనము ఒక వారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇతను ఎంత బాగా దేవుడు వాడుకున్నాడు, నన్ను ఎందుకు వాడుకోలేకపోతున్నాడు దేవుడు, నేను ఆయనకు అనుకూలంగా లేనా, ఆయనకి ఇష్టంగా లేనా, నన్ను వాడుకోవాలి కదా. దేవుడు నిన్ను వాడుకున్నట్టుకాయ దేవుడు నిన్ను వాడుకుంటాడు తల్లి. దేవుడు వాడుకుంటాడు, నీ ద్వారా కార్యాలు చేసుకుంటాడు, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించుకుంటాడు. ఊరికి నేను రక్షించలే, ఊరికి ఏదో మందిరానికి వచ్చి కూతురు పనికి వచ్చినా అనుకుంటున్నావా? నీ ద్వారా అనేక ఆత్మలు సంపాదించుకోనికి దేవుడిని రక్షించుకున్నాడు. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఇవన్నీ దేవుడు ఆలకిస్తాడు. ఒక దినం అనేకులు రక్షించుటకై నీ ప్రార్థన సఫలపరుస్తాడు. నీ ప్రార్థన వృధా కాదు, నీ విశ్వాసం వృధా కాదు, నీ జీవితం వృధా కాదు. కనుక ఈయన అట్లు యొక్క గ్రంథంలో వాడిని రాసుకుంటూ వచ్చాడు. ఈయన ఇంకొక మాట రాస్తాడు. ఈయన ప్రార్థన చేసినాడు, ఈయన జకరియా ప్రార్థన చేసినాడు. నీ ప్రార్థన వినబడింది, నీ కొడుకు ఇచ్చాడంటే నమ్మలేకపోయినాడు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసి నమ్మకం ఉండవా? ఎన్నాళ్ళు ప్రార్థన చేసినాడు, ముష్టిలోడు అయిపోయినాడు. అన్నాళ్ళు కొడుకు కోసం ప్రార్థన చేసినాడు, ఇచ్చేప్పుడు ఇది మాకెట్ అయితే అంటున్నాడు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసి నీ ప్రార్థన వృధా కదా, తిక్క జకరయ్యా. కాబట్టి నీకు ఇప్పుడు వచ్చి నువ్వు ఏమవుతావు, నువ్వు మూగేడు అవుతావు, నీకు మాటలు రావు, మూగేడైనా మాటలు రా. కొడుకు నీ కొడుకు ఇట్లుంటాడు, ఇట్లుంటాడు. ఎటువంటి కొడుకు? చదువుకుంటాం. ఏం గురించి మాట్లాడుతున్నాడు? 14, 15 చదవం, 17 వరకు చదవం. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై నువ్వు బాప్తిసం పొందినావు. మరి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మతో నిండుకున్నావా? దేంతో నిండుకున్నావు? ఏ లోతుతో నింపుకున్నావు చూసుకో ఒకసారి. కనుక ఆయనైతే పరిశుద్ధాత్మతో యోహాను నిండుకుంటాను. నీ కొడుకు నువ్వు నీ కొడుకిచ్చే కొడుకు ఏమనుకుంటున్నావు? నువ్వు కొడుకుని కొడుకు అటువంటి గొప్పవాడు, ప్రభు అయిన కొడుకు తిప్పేవాడు. కనుక నువ్వు దేవుని ఆత్మతో నిండుకుంటే నువ్వు కూడా తిప్పుతావు దేవుని వైపుకి అనేకులు తిప్పుతావు, నువ్వు తిప్పుకుంటావు. ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై కలుగును. ఇంత గొప్ప మాటలు చెప్తుంటే ఇది నాకు ఎలాగో జరుగును అంటారు మన మెల్లగా. అట్టులమే మానవులు, అట్టులమే నాకు ఇది నెరవేరుతుందా? నాకు అట్టులమే అయినప్పుడు కాదు, అందరం అట్టులమే. నేను చాలామందికి వచ్చిన నా కొడుకులు ఏమైపోతారో, పాడైపోతారో, ఏమైపోతారని ఏడ్చేసి ఉపవాసం ఉండి వాడినే బతకలేకుండా వచ్చినా మీరు బయటకు వచ్చి ఇంకా ఇబ్బంది పడతామని. ఇప్పుడు పిల్లలు వచ్చినందుకు కాదు కానీ నువ్వు సాగుతావు కానీ నా కొడుకులు ఏమైపోతారు అని
ఆ నానాక అలవాట్లకు లోబడి ఇప్పుడు నాశనం అయిపోతారేమో అని నేను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు 3 గంటలప్పుడు నన్ను లేపి సమేలు గ్రంథము 2 ఈ మాట చాలా చెప్పిన మళ్ళీ పని మత్తు చేస్తాను. 2వ గ్రంథము 7వ అధ్యాయం నీకు నీ సంతానానికి ఇస్తానని ముమ్మారు లేపి చదివించే ముమ్మారు చదివి భయపడి పడుకున్నాను. నాకెట్టయితుంది ఇది అని. ఎవరి వలే జకర్యావలే అందుకు నేను నమ్ముతున్నా అటువంటి వారమే అని. అంత గొప్ప వాగ్దానం ఇచ్చిన మనం నమ్మలేమయ్యా. ఈ సంవత్సరం వాగ్దానం తీసుకుంటావు నమ్మవు, అది నెరవేరమని. పోయిన సంవత్సరం వాగ్దానం తీసుకుంటావు నమ్మవు, అది నెరవేరుతుంది నీకు సంబంధం లే. నీ బుద్ధి నెరవేర్చుకోలేకుండా ఏం లే. మనం నమ్మము, వాగ్దానం నెరవేర్చాలని నమ్మలేము. ఎవరి వలే జకర్యా వలే అని. ఆయన అటువంటి వాడు నీ కర్మను పుడతాడు, ఇది నా కాలేక జరుగును అన్నాడు. అప్పుడు కోపం వచ్చి నువ్వు అవుతావు అన్నాడు. ఇది ఎక్కడ రాయబడింది? తండ్రిలో హృదయం తట్టు ఎక్కడ ఇస్తారని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఎక్కడ రాయబడింది? అక్కడికి వాళ్ళు ఊరికి కాదు. నువ్వు కూడా ఆయన బైబిల్ నేను బాగా నా మాట బాగా వినండి. ఆయన బైబిల్లో ఎట్లా తిరిగినాడో, కన్యుడు ఎట్లా తిరిగినాడో నీవు కూడా అట్లే తిరగాలి. బైబిల్లో నీవు కూడా అట్లే తిరిగితే, బైబిల్లో తిరిగితే నీకు ఎంతబడి చకచక వాక్యం అర్థమవుతుంది. మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాలు. పంపుదును అది. కనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే తల్లుల పిల్లలైనా ఎవరైనా నీ కొడుకు నీవు బాగుండండి, నీవు నీ పిల్లలు బాగుండండి, నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండండి. 10 రూపాయలు దుబారు పోతామని చేర్చామని నష్టపరచామని సంతోషంగా ఉండండి. కొట్లాడు కాకండి, అల్లరిగా ఉండాకండి, మీ తల్లిదండ్రులు కవిదేవులుగా ఉండాకు. దేవుడు నువ్వు శపించబడతావు. నీ పిల్లలతో శపించాకు, పోతావు పోరా అనాకు, పొరపాటు కూడా అనాకు. నీ నోట వాడిని దీవించు, నీ కొడుకు కదా దీవించు. కనుక ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఏలియా ఆత్మశక్తి ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు యోహాను మీదకి వచ్చింది. అందుకే టెర్రర్ మాట్లాడుతున్నాడు. అంతే. ఏం మాట్లాడతాడు? ఏం రాజువయ్యా నువ్వు? బుద్ధి లేదా? బుద్ధి లేని రాజా నువ్వు? నీ తమ్ముడు పని పెట్టుకుంటావా? నీకు సిగ్గుందా లేదా నీకు? అట్లా మాట్లాడలేదు. నేను మన భాషలో నేను మాట్లాడుతున్నా. నువ్వు ఒక రాజు పోయింది, ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిందండి. ప్రజలకు దీవెనకరమైన నీ బతుకు ద్వారా ప్రజలకు రాజు మాదిరి బతకాలరా, రాజు దయగలవారురా, రాజు కనికరగలవారురా, అరే మంచోర్రా అని కాకుండా ఒక వ్యభిచార పని చేద్దావా అని రాజునే మందలించిన వాడు ఎవరు? యోహాను. ఆఖరి ఖడ్గముతో నరకబడినాడు. ఆ మాట మీదనే రాజులను ఎదిరించినాడు, శాస్త్రుడు పరిశీలన ఎదిరించినాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. అన్నే ఏం భయపడకుండా అరే సర్ప సంతానమరా మీరు, రామో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినాడు ఎవరన్నా? నేను చెప్తాను, అక్కడికి రాలి కేకలేసి పిలిచినవాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు, ఘనమైన నామమందు నేనేం మాట్లాడతానంటే, ఈ యొక్క లూకా ఆ పాత నిబంధన గ్రంథాన్ని అంత కొద్ది కాలంలోనే ఎంత బాగా చదివినాడు. ఆ పౌలు ఎందుకంటే విద్యలో మంచి ప్రావీణ్యుడు. ఈ యొక్క ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా గమలీయుల పాదాల దగ్గర క్షుణ్ణంగా చదివినవాడు. అతని దగ్గర ఉండి ప్రతి మాట, ప్రతి వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని ఆయన చెప్తుంటే తీసి చూసి చదువుతూ వచ్చినవాడు. అందుకే ఆ మాట ఆయన
అపోస్తుల కార్యములో రాస్తాడు, 17వ అధ్యాయంలో రాస్తాడు. ఏమని రాస్తాడంటే చదవండి. 17వ అధ్యాయంలో ఆ బెరయా వారు ఈ తెస్సలోనిక కంటే చాలా ఘనమైన వారు, ఎందుకంటే వారు వాక్యమును బట్టి నడుచుకున్నారు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల ఇంద్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలను చెప్పిన సంగతులు అలాగూ ఉండవు రేపు అని ప్రతిదినము లేఖనం పరిశోధించింది. అది నేనేం మాట్లాడతానంటే లేఖనములు పరిశోధించి నమ్మేవాడే విశ్వాసి, లేఖనాలు నమ్మనోడు విశ్వాసి కాదు అనే ఆ యొక్క ఉద్దేశంతో గ్రంథము రాసినాడు. అపొస్తలుల కార్యం రాసినాడు, లూకా సువార్త రాసినాడు. కనుక మేము వచ్చినాం పోయినాం అది కాదు బతుకు. గ్రంథము ఈ పౌరులను మాట్లాడుతున్నాడు. ఈ ఎప్ప రాసింది నిజమేనా, ఎప్ప చెప్పేది నిజమేనా, ఈ గ్రంథంలో వాక్యం నమ్మకపోతే దేవునికి కనపరచలేమా? ఏలి కుమారుల వల్ల మేము కూడా దుర్మార్గము అవుతామా? అవుతారు. వాక్యము నమ్మకపోతే, వాక్యము చదవకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు బెరయా వారిని గురించి, తెస్సలోనిక వారి గురించి ఈ యొక్క అపొస్తలుల కార్యం రాసుకుంటూ వచ్చినారు. వారు దేవుని వాక్యము నమ్మినారు. అద్భుతాలు నమ్మనే వాళ్ళు చాలామంది అద్భుతాలు తెచ్చి ఈ ఎన్నకు పౌరన్నకు దేవుడు ఉండాలి, నిజంగా దేవుడు పిలిచినాలే. అద్భుతాలు జరగకపోతే దేవుడు పిలిచాడు కదా, పిలిచలేదా? అద్భుతాలు జరిగినా జరగకపోయినా దేవుడు నన్ను గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం ఏం చెప్తుంది, దేవుడి గ్రంథం ఏం చెప్తుంది అది గమనించాలి. దేవుని వాక్యము సరైన విధానంలో బోధిస్తున్నాడా, బోధించలేదా? వరాలు ఉంటాయి, లేకేం లేదు, దాని గురించి కాదు. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో గోరగోర పానబట్టి తిప్పుకొచ్చుకుంటా, పోయిన పనిని కూడా తెచ్చుకుంటా. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, ఆ విశ్వాసం నా దగ్గర ఉంది, నేను తెచ్చుకుంటాను. అది కాదు ముఖ్యం, కానీ వాక్యం ముఖ్యం. వాక్యము నమ్మాలి. కనుక లూకా అట్లు వాక్యాన్ని అట్లు ప్రతి మాటను 2వ అధ్యాయంలోకి వదులుతాం. 2వ అధ్యాయంలోకి లేకపోతే 1వ అధ్యాయంలో ఇంకా కొంచెం ముందు చూద్దాం, ముగించుకుంటాం. రేపు వారం చదువుతాం. ఎందుకంటే ఆ యొక్క పునరుత్థానమును నమ్మనికి ఆయన 3 గంటలు బోధించాడు. ఎక్కడి నుంచి? గ్రంథములో మోషేయు సమస్త ప్రవక్తలను గురించి ఎలాగూ గ్రంథంలో రాసిన వారి ప్రకారము నేను మరణించిన, శ్రమపడి 3వ దినమున లేగుచుట అగత్యము కాదా అనే మాట మీద చాలా మాటలు రాసినాడు. మొదటి అధ్యాయంలోనే కొన్ని మాటలు చదువుకున్నాం, ఇక్కడ చదువుకున్నాం. యాభై 51వ వచనం. గర్విష్ఠులను చెదరగొట్టెను. ఇవి ఎట్లా తెలిసింది మరియకు? ఎట్లా తెలిసింది? మరియకు బీదరాలు. యేసు కూడా బీదవాడు. ఇది ఎట్లా తెలిసినాయి ఈ వాక్యాలన్నీ? ఇది వాక్యమే, ఆమె పలికింది. అక్కడ రాసిన వాక్యం ఇక్కడ పలికింది. ఆమె సొంతము పలకలే, ఆమె గ్రంథములో రాయబడిన మాటేమి పలుకుతా ఉంది. గర్విష్ఠులను అడగదొక్కుతాడు, భయపడే వారికి తరతరములకు కృప చూపుతాడు. కనుక ప్రభు దగ్గరికి వచ్చి భయం లేకుండా మేము మందిరంలో మేము బోగులు కడగము, అయి కడగము, మేము ఈ చేయము అయి చేయము అని దేవుని మందిరంలో భయం లేకుండా మాట్లాడతారా? ఏంటి మందిరం అంటే? దేవుని సన్నిధి. దేవుని ఎదుట, దేవుని ముందర భయభక్తులు లేకుండా అన్న ముందు మాడిపోయింది. ఎందుకు మాడబెట్టారు? ఉప్పు ఎక్కువ వేసినారు, పప్పు ఎక్కువ వేసినారు, అది వేసినారు, మాడికాయలు ఎక్కువ వేసినారు, చింతపులుసు చింతకాయ ఎక్కువ, ఏది పెడితే తిను. మందిరంలో ఏది దొరికితే, దేవుని ముందర ఏది దొరికితే తిను. ఈ బియ్యము అవి నల్లగునే బియ్యము
తెల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, అవి కాదు. ఏ పెడితే తిను, స్టోరీ పెట్టి స్టోరీ పెట్టి తిను. దేవుని మందిరంలో ప్రభు ఇప్పుడు ఆహార విషయాన్ని పొందనాలు తినిపోవాలా. అన్యుడు అంత పెడితే వాడు ఇచ్చి అంటాడు, ఇచ్చి అనుకొని వాడు తింటాడు. అంత సంతోషంగా కూడా లేడా? ఎంత సంతోషంగా తింటాడు. ఈయన మందిరంలోకి వచ్చి పేర్లు పెడతారా? మందిరంలోకి వచ్చి అన్నాలకు పేరు పెడతారా? పప్పుకు పేరు పెడతారా? రసం బాగలేదు, ఏమేమి పైసలు కూడా పెట్టామా మీకు? ఏమయ్యా పైసలు కూడా వడి వాళ్ళు తెచ్చి వండుతున్నాం ఏమైనా? ఏదో ఇంట్లో వండుకునే వాళ్ళు వండి ఇంట్లో వండుకునే వండుతారు. తిను. మందిరంలో వేరే మందిరంలో పోయి అడగండి. ఏది పెడితే తింటే పప్పు అసలాంటి పప్పు వస్తారు, ఇట్లా వేస్తారు. అసలు తినిపోవాలంటే మందిరంలో తినకుండా పోకూడదు, తినిపోవాలి అంతే. నీకు పులిమిసి పెడతాను వీడా, కోరింది పెడతాను నీకు. పప్పు, రసం, పెరుగు, మజ్జిగ, మళ్ళీ పెరుగన్నం ఇందు పెట్టేవద్దు. అన్నీ పెడుతుంటే కూడా అరికి తృప్తి లేకపోతే ఎట్లా? ఒకరోజు అట్లుంటుంది, ఒకరోజు ఇట్లుంటుంది. కనుక నేనేం మాట్లాడదంటే ఈ మరియమ్మను మాట్లాడిన ఆమె పలికిన పదాలు గర్విస్తున్నాను, చెదరగొట్టును. గర్వము పనికిరా దేవుని కాడ. దేవుని ఇది నేను అనుకుంటున్నాయేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక తనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరము ఉంటుంది. అదే మందిరంలో ఈ మాట మాట్లాడితే పొద్దునైనా ఎక్కువ ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట తక్కువ. ఎందుకు నాకెందుకు? దేవానికి స్తోత్రం. తిరిగిపోవాలి అంతే. ఆయన భయపడే వారి మీద ఆయన దయ కనికరము తరము ఉంటుంది. దానికోసం నువ్వు భూ కోసం మాట్లాడుకుంటావా? భూ కోసం రకరకాల మాట్లాడుకుంటావా? అట్లుండరాదు. అట్టు కాదు. తన బాహువుతో పరాక్రమం చూపాను. ఎందుకు? వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టి ఏడవైపడతామో వారు సూతలు పోయినారు. ఎక్కడ పోయినారు? జమ్మూ కాశ్మీర్ పోయినారు. చల్లగా ఉంటుంది, ఎండకాలము హాయిగా ఉంటుంది పోయినారు. నచ్చినారు పోయి నచ్చింది. ఎవరికి ఎప్పుడు వస్తుందో, ఎవడు ఎప్పటికి ఏం జరుగుతుందో తెలియలే. భార్య ఉంది, అయ్యో అని అనలేక లేదు. మా ఆయన చచ్చిపోయినాడమ్మో నీకు అంతే కలుస్తాడు. వాడు పూర్తిగా మూసుకొని కూర్చాల్సిందే, పొయ్యనకూడదు. కానీ ప్రేమగల స్థలం ఇది, ప్రేమగల దేవుడు. ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక గ్రంథం మీద మంచి పట్టున కొరకై భయభక్తులతో గ్రంథం చదువు, గ్రంథం నేర్చుకో. గ్రంథంలో నుంచి మాట్లాడి బయటికి రా. గ్రంథంలో నుంచి బయటికి రాయా, గ్రంథంలో నుంచి మాట్లాడు. మేము ఈ ఉమ్మరము, ఈ ఎండ అని నాకు కానీ నా భార్యకు కానీ మేము అనం. ఎందుకనంటే నా భార్య పని చేయించాలి. పని చేసేప్పుడు ఎండమ్మ అంటే పనికి వచ్చిన ఎండలను ఎండని పోషినమ్మా నేను వచ్చేప్పుడు ఇవి ఎండంటే వాళ్ళు పోయి నీళ్ళు కూర్చుంటారు. ఆంచిపోయినా నేను ఎండ చూడాలమ్మా దాని మర్యాద పని చేయాల్సిందే. నేను కొండకు మనసును తీసుకుపోతా, కొండకు వాడికి అన్నం పెడతా, కూలి ఇస్తా. నేను ఎండ అంటే వాడు అడుగుతాడు, అబ్బో బయట పెడుతుందంటే వాడేమంటాడు, అబ్బా సత్తం స్వామి పదవరా వచ్చి వాడు కూర్చొని వస్తా ఉంటాడు. వాడు పని చేయండి. ఇంకా మనం 3 గంటలు చేద్దాంలే అని వాడు 3 గంటల దగ్గర నన్ను పెడతాడు, వాడు వండుకుంటాడు. కనుక అట్లనం మేము అట్లన్నం అట్లంచోళ్ళం కాదు. చాలా మంది ఏముందిరా అన్నందే కడిగే గెత్తు అట్టెందుకంటాం. మా పొలం ఆడుకుంటే ఈడికి అల్లంటాను నేను. చనమనా నీ పొలం ఆడుకుంటే ఈడికి అల్లంటావా? గెత్తుకడికి పోవద్దు, గెత్తుకడికి పోయి గెత్తుకడి నుంచి అల్లనా, ఈ నుంచి అల్లంటమా? అట్టనం. కనుక నేనేం మాట్లాడతానంటే మనం ఇవన్నీ కూడా ప్రభువులో ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకున్నట్టుకై దేవుని గ్రంథం మీద కూర్చో,
సోమరిగా చేయకు, చెడు చూసి పాడైపోకండి. పిల్లలు ఎండాకాలం వచ్చిందని చెడు తీసుకొని కూర్చొని నాశనం కావద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఎవరి పిల్లలు జాగ్రత్త, జీవితాలు పాడు చేసుకుని రాదు. బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు నేను దీవిస్తాడు, ప్రభు నేను హెచ్చిస్తాడు. ఒక వాక్యం చదువుదాం, ఈమె ఎక్కడి నుంచి మాట్లాడుతూ చదువుదాం. కీర్తనలు 89:11. చదువా. పరాక్రమ గల బాహు నీకు దురైనా, నువ్వు గర్విష్ఠులను నువ్వు చెదరగొడతావు అని మాట్లాడుతుంది ఆమె. ఆధారము వర్తులు కనుక సింహాసనంలో బలవంతులను పడదోసి గిరులు ఎక్కించి ఎన్ని గంధములు ఉన్నాయి. మనకంత సమయం లేదు, రేపు వారం మాట్లాడుతున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామముందు దేవుని కాడ ఎంత వినయం ఉంటే ఎంత బతుకుతాం, ఎంత దీనులు అయితే ఎంత గొప్ప అవుతాం, ఎంత తగ్గించుకుంటే ఎంత గొప్ప అవుతాం. కనుక ప్రభు దగ్గరికి వచ్చి మేము అది ఇది కాదు, నువ్వు ఏమి కాదు, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు అని వంటి వారమే, నువ్వెవరో కాదు, నీ బలం ఏందో పెద్ద కథ కాదు, నేను కూడా బలంగా బతికినా, బలంగా ఉన్నా, అంత ఉత్తది రూపు బలం. ఎంతసేపు బలము, ఎంతసేపు బలము, ఎంతసేపు బలము. అటు రెండు దూరాలు అవుతుంది. వాళ్ళందరూ ఒక పక్క పట్టినా, నేను ఒక పక్క పట్టినా, ఎత్తినాము, బండికి ఎత్తినాము, బండి దారి కింద నవ్వి కాలు మీద పడి ఈ నుంచి జారుకుంటూ పోయి పడింది, కాలింతలా వాసింది. ఇంకా కాలు నడసలేకుండా ఏమైంది నా బలం, ఏమైంది బలం, కుట్టుకుంటుందా ఏమైంది బలం. తెల్లవారితే జనరల్ బస్సు, ఆ జనరల్ బస్సుకు ఎవరు ఈ గార్డులు పోలీసులు ఎవరు ఉన్నారు, దాని ఆడున్నారు, అందరూ ఖాళీ అవుతుంది. వాళ్ళ ఆఫీసులకు దండలేనికి పోతారు కానీ మేము తిరిగి రావచ్చని పోయినాం. ఇక్కడ పడింది నా గేటు. ఏమంటున్నావు, దుప్పటి కప్పుకోవచ్చాను, ఏమంటే సంగతి అంటే ఓరిని ఏంటి చేసుకున్నావు అంతేలే. ఏమైంది మనం ఒకరోజు 2 బండ్లకు ఎత్తుకోవచ్చన్నా, ఆ మఠముల శరీరంలోకి వచ్చి నీళ్ళు తాగిన, ఆ నీళ్ళు తాగిన దాకా నువ్వు ఇంకా బేదికి కొట్టడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చాక నా పంచ నా మీద లేదు, దాయత్తనే పంచ ఒకసారి పడిపోయింది, వచ్చి పంచ పడిపోయింది నాకు అర్థం కాలే. ఇంటికి వచ్చి మంచంలో పడుకుంది అంతే. ఏమైనా ఏడ్చని కూడా ఏం అడుతుంది అని అంటేనే చూసింది. నాకు నీళ్ళు చేయాలన్నా నీళ్ళు ఇచ్చింది, మజ్జిగ వచ్చింది, తాగిన అంటే నిద్ర బలకలేదు. మంచకాడ కూర్చునేది ఒక రకమైన సాహసం పొద్దున ఒక గంట జనక చూస్తే వేయలేదు మంచకాన్ని. ఏమిటి నా బలం, ఏమైంది బలం, అన్నీ బాగుంటే పడే, లేకపోతే నన్ను బతికించుకోరా స్వామి. ఇది మన స్థితి, అంతే మన బతుకు, అంతే. కనుక అట్లా కాకూడదు. ఆయన దయా సంకల్పంలో ఉన్నాం, ఆయన మాటలు విని, ఆయన గ్రంథం చదివి, ఆయన కొడుకు బతుకుతాయి మనం మంచి తీర్మానం చేసుకున్నాం. ఒక అన్యుడే మనవలే, ఆయన అన్యుడే. గ్రంథం ఇప్పుడు ఇన్నేళ్ళయింది, గ్రంథం ఎన్నిసార్లు చదివినావు, ఎంత అర్థం చేసుకున్నావు, ఏ గ్రంథాన్ని నువ్వు చెప్పగలవు. నేను రోమపత్రికను ఈ పక్క నుంచి ఆ పక్కకు రోమపత్రిక చెప్పగలను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు చెప్పగలను. నువ్వు ఏదైనా వచ్చిన మాట్లాడితే పలానా వచ్చిన చెప్తాను, పలానా అధ్యాయం ఉందని చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు లేవి ఖండంలో దేనికి ఏ బలి అర్పించాలా, ఏ బలికి ఏ పశువుని నిర్మించాలా, ఆ రక్తం ఎక్కడ పోయాలా, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు రక్తమును ప్రోక్షిస్తాడు, 7 మార్లు దేనికి ఏ పాపానికి ప్రోక్షిస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. నేనేం మాట్లాడతానంటే, నేను నీకంటే ఎంతో నీచమైన వాడిని, మీకంటే ఎందుకు పనికిరాని వాడిని, నేను చదువుతుంటే అన్నిటిలోనూ ప్రయోజనకరమైన వాడిని, అన్నిటిలో నాకంటే ఎంతో తెలివైన వాడు, మీరు ఎంతో జ్ఞానవంతులు. నాకు ఈడ పని ఆడ పని, వాళ్ళు పిలిచిపోవాలా ఇల్లు పిలిచిపోవాలా, నువ్వు ఎవరు పిలిచిపోయేది లేదు. నీ ఇంట్లో కూర్చొని బైబిల్ చదవనీకి, దేవునితో మాట్లాడుకోనీకి నువ్వు చేయకుండా సోమర్తనంగా ఉన్నావు, చాలా ప్రమాదం అది.
నీ ఆత్మీయ జీవితానికి అది ఎంతో దెబ్బపడుతుంది. తర్వాత ఏడ్చినా అది రాదు, ఏడ్చినా రాదు. నేను రూపాయి తీసుకొని సంబరపడతానేమో, ఇప్పుడు ఇంత సంపాదించినా, మిషన్ కుట్టి ఇంత సంపాదించినా, లారీ పెట్టి ఇంత వచ్చింది, నిన్న వారము 10,000 వచ్చింది, ఈ వారం 50,000 వచ్చింది. ఈ సంబరాలు కాదు, దేవుని వాక్యంలో ఎంత ఎదుగుతున్నావు. నాకు మార్కులు ఎన్ని వచ్చినాయి. మా పాపకు మొన్న ఒక ఆయనకి ముందు ఫెయిల్ అవుతుంది, ఆయన్ని ప్రార్థన చేసి లేదమ్మా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసి నేర్చుకునేది, బైబిల్ చదివి నేర్చుకునేది అని నేర్చుకునేది, బాగా చదువుకునేది. 500 మార్కులు వచ్చే ఆయన నాకు రాలే, 560 వచ్చాయనుకున్నా. తల్లి నువ్వు ఫెయిల్ అనుకున్నామ్మా, నువ్వు ఎంతో పాస్ అయినా సంతోషపడలేమి. కనుక నేనేం మాట్లాడంటే అట్లు పుస్తకాల మీద పట్టుంది మంచిదే, దేవుని గ్రంథం మీద పట్టుండని. లోకంలో నీ కుటుంబ పోషణ కొరకై కష్టపడాలా, మంచిదే, సంతోషము. కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధం విషయంలో నీ పిల్లలకు బోధించటకై నువ్వు సరిగా నేర్చుకోలేకపోతే నువ్వేం బోధిస్తావు? నువ్వు వాక్యానికి లోబడనివి, వాక్య ప్రకారము ప్రవర్తించని దానివి నీ పిల్లలు కనుక్కలేడా? నువ్వు వాక్య ప్రకారం ఉందా లేదని కనుక్కోడా? ప్రశాంత్ మా అమ్మాయి ఎన్ని సీరియల్ చూడాలి చెప్తాడు, పిలిచే చెప్తాడు, అలాగే చెప్పదు నాకు. మరి నువ్వేదో టీవీ చూడకమని అనుకో, చూస్తుంది. ఎందుకు నువ్వు చూస్తున్నావే అనదమ్మా. కనుక అవి కాదు జీవితాలు, అవి కాదు. ప్రయోజనకరంగా నీ ఆత్మ శుద్ధి చేసుకుంటూ నీ ఆత్మను ఒడ్డులు చేసుకుని వాక్యాలు చదువుకుంటే, వాక్యము నమ్మి దేవుని సన్నిధిని దేవుని సహవాసం కోరుకొని బతుకుతే ప్రభు 3 గంటల చివరికి బోధించాడు. ఆయన పుట్టుకను, ఆయన మరణమును, ఆయన యొక్క భూస్థాపనను, పునరుత్థానమును 3 గంటల సేపు మాట్లాడిన వారికి. మనం గంటసేపు మాట్లాడితే ఓర్చుకోలేకున్నాము. కనుక ప్రియమైన వారిని అలా గమనించాలి. మన జీవితాల పిల్లలు చదువుతారు కనుక మనం ఎంత బాగా చక్కగా నడుచుకుంటే అంత చక్కగా మన పిల్లలకు మనం ఏమి వారికి బోధించకపోయినా మన బతుకు వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరికి దానియలే మా దేవుడే గొప్ప రాలే అవుతాను అన్నాడా? ఒక్కసన్నా అనలే. శత్రుడు మెషకు అభ్యర్థులు అన్నారా? అనలే. వేస్తే మా దేవుడే గొప్పడు అందేలే అనలే. ఆమె జాతి ఎవరికి తెలియదు, ఏ జాతి ఏ మతస్థురాలో ఎవరికి తెలియదు. తర్వాత ఆ పరిస్థితి ఏర్పడి ఉండే ఫలానా నా వంశము నశించిపోతే నాకు దుఃఖం ఉంటుంది. ఏముంటుందా రాజా అంటే నీ వంశము ఏదో వంశమా? దానికి ఎవడు కొనుక్కున్నాడు అంటే ఈడే దుర్మార్గుడు. ఎవడు? హామాను. కనుక నీ జీవితము, నీ ప్రవర్తన, నీ జీవన విధానము నీ పిల్లలకు, నీ ఇంటి వారికి, నీ యొక్క గ్రామస్తులకు తెలియబడదు. అది క్రైస్తవ జీవితం. అది ఈ యొక్క లూకా రాసిన జీవితం. అది లూకా అంత చక్కగా అంత త్వరగా దేవుని ఆ గ్రంథంలో ప్రతి మాట నేను చదువుతున్నా కదా, ఎట్లా చదివినారు, ఏం చదివినారు వాళ్ళు కూడా కొద్ది కాలంలోనే నేర్చుకున్నారు. నాకు ఇప్పుడు 25 ఏళ్ళు నేను ప్రభులోకి వచ్చి నేనేమి నేర్చుకోలేకపోతున్నానే. ఓ దేవా, కడు దుర్మార్గునిగా ఉన్న ఆయన, కడు చెడ్డవానిగా ఉన్న ప్రభువా, నిజంగా ఆయన రాసినట్లు మసిముగ్గు వల్ల నేను మసిముగ్గు వల్ల ఉన్న ప్రభువా, నన్ను కరుణించు, నన్ను బాగు చేయి అని తిరిగి నేను దేవునితో వేడుకుంటా వస్తున్నాను. ఎందుకంటే గ్రంథమును నిర్లక్ష్యం చేసిన నన్ను క్షమించుము, నన్ను కరుణించుము ప్రభా, ఇంకా బాగా చదువుటకు, అర్థం చేసుకుంటకు సాయం చేయము, అటు కృప నాకు అనుగ్రహించమని అడుగుతూ వచ్చిన పరలో పాలన నీవు ప్రభా, ఈ దినం నుంచి నీ గ్రంథమును చదువుటకై, నీతో చక్కగా బతుకుటకై సాయం చేయము, నన్ను బాగు చేయటకై ఈ దినము నీ పరలో పాలనుతుందా, నేను నీ యందుందా, నువ్వు నా యందుండి నన్ను బాగు చేయి, ప్రార్థన చేసుకున్నాను.
నిజంగా నేను మందమతులాగా అని మాట ఎన్నోసార్లు వింటూ వచ్చినాను, కానీ ఇంకా మందమతిగానే ఉంటూ వచ్చినాను. నన్ను క్షమించున్నాను. మోసే సమస్త సంస్థలు మరి ఏం రాసినారో అవి చూద్దామని ఎక్కడెక్కడ ఆయన గురించి రాసినారో అని ఆలోచించక మూఢంగా ఉంటూ